ఓకే, అది 1 పాయింట్. నంబర్ 2 వచ్చి అన్నం తిన్న తర్వాత తీయకూడదు. నంబర్ 3 వచ్చి ప్రతి ఒక్క తల్లి బరువు చూసినప్పుడు మీ టీచర్ చెప్పినప్పుడు రండి వస్తున్నారు ఆల్రెడీ వచ్చినప్పుడు గమనించుకోండి. మీ బాబు ఎంత బరువున్నాడు, అమ్మ మా బాబు వయసుకు దగ్గర బరువున్నాడా, వయసుకు దగ్గర ఎత్తున్నాడా అనేది మీరు చూసుకోవాలి. అదొకటి. అంటే బిడ్డ వయసుకు దగ్గర ఎత్తున్నాడు వెలుగుతూ, కానీ ఎత్తుకు దగ్గర బరువు లేకపోతేనే మ్యామ్ అంటే మోడరేట్లీ లేడు అని అర్థం. అదొకటి. అలాగే వయసుకు దగ్గర బరువు లేకపోయినా అది కూడా ప్రమాదమే. ఎత్తుకు దగ్గర బరువు ఉండాలి, వయసుకు దగ్గర బరువు ఉండాలి, వయసుకు దగ్గర ఎత్తు ఉండాలి. ఉన్నాళ్ళే మా పాప పొడుగ్గా అనుకుంటే బరువు కూడా ఉండాలి అంతే. అందువల్ల ఏం చేయాలంటే మీరు ఇంట్లో మీ పిల్లలకి ఫుడ్, ఇప్పుడు అంగన్వాడీలో ఇచ్చే 3 years లోపు వాళ్ళకి ఇచ్చే ఫుడ్, బాలామృతం ఇస్తారు, కోడిగుడ్లు ఇస్తారు, పాలు ఇస్తారు, మీకు ఇంటికి తీసుకెళ్తారు కదా. మీరు తీసుకెళ్ళినప్పుడు అవి కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు అలా పెట్టుకోకుండా వేస్ట్గా చేసుకోకూడదు. రోజు సీల్ చేసి సిగ్లాక్ వెనక మీకు గవర్నమెంట్ ఇది సప్లై చేయకముందు వెనకటి రోజుల్లో సిగ్లాక్ వేలు పెట్టి డబ్బాలు కొనుక్కొచ్చి పిల్లలు పెట్టాడు. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. మీరు వెనక చదువుకున్నారో లేదో. మీకు బాలామృతం ఉందమ్మా, మీకు బాలామృతం తెలుసమ్మా? మీకు అందరికి తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. బాలామృతం ఎవరికి ఇస్తారు? బాలామృతం ఎవరికి ఇస్తారు? 7వ నెల. వెరీ గుడ్. 7వ నెల నుంచి ఏ ఇయర్స్ వరకు? ఇంకలే 3 నిండే వరకు. ఏ ఇయర్స్ వరకు? 3 నిండే వరకు ఇస్తాను. 7వ నెల నుండి 3వ నెల నుండి 3 సంవత్సరాల లోపు బిడ్డలకి బాలామృతం ఇస్తారు. బాలామృతం ఇంకా ఏమి ఇస్తారమ్మా? నువ్వు చెప్పు. ఉండమ్మా, నువ్వు బాలామృతం ఏమి ఇస్తారు? కూర్చొని చెప్పు, పర్లేదు. కోడిగుడ్లు, పాలు ఇస్తారు. ఇది తెలుసా? ఇది ఎలా పెట్టాలో తెలుసా మీ అందరికి? ఇప్పుడు మీ టీచరు అన్నప్రాసన చేసింది కదా, చేసిన తర్వాత ఈ ప్యాకెట్ ఇస్తుంది కదా మీకు. ఇచ్చినప్పుడు ఆ అన్నప్రాసనకి ఇచ్చిన దాంతో పాటే మీరు ఇది రోజుకి ఇది ఎంత వెయిట్ ఉంటుంది? ఇది ఎంత వెయిట్? 2.5 kg. ఎంత వెయిట్? 2.5 కిలో వెయిట్ ఉంటుంది. ఈ 2.5 కిలో వెయిట్ మీ అంటే 25, ఎప్పుడైనా మీకు వర్కింగ్ డేస్ 25 రోజులు గుర్తుంచుకున్నారు గవర్నమెంట్. 25 రోజులు గుర్తుంచుకుంటారు. 25 రోజులు అంటే రోజుకి 100 grams. 100 grams కూడా ఒకేసారి పెట్టకూడదు. ప్లీజ్ కీప్ క్వైట్. 100 grams కూడా ఒకే రోజు పెట్టకూడదు. రోజే అంటే ఉదయం ఈవినింగ్ స్నానం చేయించిపోయే ముందు అది 2 భాగాలు చేసుకోండి. కొలుసుకోండి. గ్లాస్ 100 grams ఎత్తొచ్చు. దాన్ని 2 parts చేయండి. కప్పులో వేడి నీళ్ళు మీకు ఇచ్చే పాలు మీ ఇష్టం, మీ పాలు మీరు బట్టి. మీ పాలు ఇస్తారు కదా, కొంచెం ఒక కప్పు పాలు, ఒక 100 grams 50 grams బాలామృతం వేసి స్పూన్ మీ చెయ్యి అస్సలు వాడకూడదు. మీరు పెట్టేటప్పుడు బిడ్డను పెట్టే స్పూన్ క్లీన్ చేయాలి, గిన్నె స్పూన్ చేయాలి, మీ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకుని తర్వాత ప్రశాంతంగా కూర్చోబెట్టుకొని బిడ్డని మీరు ఇప్పుడు మీకు అన్నప్రాసన చేసేటప్పుడు గిన్నె స్పూన్ ఇస్తుంది మీ మేడము. ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు దీన్ని వేసుకుంటారు కదా, ఆ గ్లాసు తోటి 2 parts చేసుకోండి. ఒక్కొక్కసారి బిడ్డ తినలేదు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ పార్ట్ చేసినప్పుడు 6 గ్లాసు పిండిలో 1 గ్లాసు పాలు పోసి వేడి చేసుకో లైట్ గా బాగా నిలబొట్టుకోవాలి. చేత్తో అస్సలు పెట్టకూడదు. బజార్ తిప్పి అస్సలు పెట్టకూడదు. కూర్చొని కొంచెం ప్రశాంతంగా సెల్లు అసలు గురించకూడదు. ప్రశాంతంగా కాలు మీద వండేసుకుని వెనక సిల్లాట్లు పెట్టి స్నానం చేయించేవాళ్ళం కదా. వెనక ఇప్పుడు అంత లేదు, సెల్లుని చూపించడమే పెట్టాలి. ఇది ఎందుకు? స్పూన్ కూడా ఇట్లా టోపు అంటే ఇంకో టోపు పెట్టి స్పూన్ ఎందుకు? చెయ్యి మీద తగలకుండా ఉండడానికి, పిల్లలు కుయ్యకుండా లోపలికి వెళ్ళడానికి స్పూన్. అందుకని 7వ నెల ఈవెంట్ చేసి అన్నప్రాసన చేసి బాలామృతం ఇచ్చినప్పుడు ఇట్లా పెట్టాలి. ఇంకొక కొంచెం స్టెప్ అంటే పిల్లలు కొంచెం పళ్ళు వస్తాయి కదా, ఆ పళ్ళు వచ్చినప్పుడు మీరు కోడిగుడ్లు ఇస్తారు, పాలు ఇస్తారు. ఇదే పౌడర్, ఇదే బాలామృతాన్ని మీ ఇష్టం 2 కప్పుల 3 కప్పుల పిండిలో 1 కోడిగుడ్డు పాలలో వేసి కొట్టి అది దీంట్లో పోసండి. మీ పిల్లలు పాలు తాగరు మేడం, మా పిల్లలు కోడిగుడ్డు తిన్నారు అనే వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఏం చేయాలి? ఆ పాలల్లో కోడిగుడ్డు గిలకొట్టి తినగలిగిన వాళ్ళు. కోడిగుడ్డు కొంతమంది వేస్ట్గా తినలేని పిల్లలు అన్నట్టు
బట్టి ఈ బాలామృతం పౌడర్ కూడా దాంట్లో కొంచెం వేడి చేసి కలిపి మీకు ఇష్టమైతే యాలక్కలో ఏదో ఒకటి వేసుకుని అది కూడా పిల్లలు పెరుగు ఉంటుంది కదా అట్లా పెరుగు దాని మీద నెయ్యో మీ ఇష్టం నూనె నెయ్యో మీకు అదే బయట అదే సేమ్ అది వేసి కొంచెం బిస్కెట్స్ లాగా కలిపి చేసి ఇవ్వచ్చు. అది పిల్లలకి కురుకుర ప్యాకెట్లు అయ్యి కొనికుండా అది ఇస్తే మీకు బాలామృతం తింటారు. కొంచెమైనా పాలు పోతుంది కోడి గుడ్డు పెట్టి వాళ్ళకి టేస్ట్ వచ్చింది బిస్కెట్స్ లాగా బయటికి తినిపించుతుంది. అదొక స్టెప్. ఇంకా కొంచెం వయసు పెట్టే కొంది పిల్లలు మా పిల్లలు స్వీట్ కొంచెం తిన్నారు మేడం అంటారు. ఇంకొక తల్లి అంటే మదర్స్ నుంచి వచ్చిన ఇది నేను చెప్తున్నా మీ నుంచి అడిగేదా మిమ్మల్ని టైం అప్పుడు ఏం చేయాలి? మీ ఇంట్లో దొరికే గోంగూర సారీ కరివేపాకు కొత్తిమీర పుదీనాలు ఏది దొరకదు మా ఇంట్లో సమయానికి లేవు. కనీసం మునగాకు ఉంటుంది కదా మునగాకైనా కొంచెం కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఉప్పు లైట్గా కారం వేసి స్వీట్ ఉన్న ఇబ్బంది లేదు ఎక్కువ. అప్పుడు రొట్టెలాగా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఉదయం పూట టిఫిన్ పిల్లలకి పెట్టచ్చు. అదొక స్టెప్. ఇంకో స్టెప్ వచ్చేసి ఇదే పిండిని ఇదే బాలామృతాన్ని మీరు అదే పాలు కోడిగుడ్డు వేసి పెరుగు అట్లా కలిపేసి గిన్నెలో నీళ్ళు పోసి నీళ్ళ మీద క్లాత్ మంచి క్లాత్ వేసి దాని మీద పైన పిండి పెట్టి మూత పెట్టేసి ఆవిరిలాగా ఉడికింది. లేదా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోండి. ఇడ్లీ ప్లేట్లో కలిపి 4 ఇడ్లీలుగా పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసి పిడుకులా మెత్తగా వేసి అది పెట్టచ్చు. అంటే టేస్ట్ మాత్రం అలా యూజ్ చేయండి. దయచేసి మీకు ఇచ్చిన బాలామృతాన్ని ఈ రకంగా మీ పిల్లలకి పెట్టుకుంటే చూడండి ఫస్ట్ అలవాటు కాదు. మనం కొత్త ప్రదేశానికి వెళ్తే ఫస్ట్ మనకు అలవాటు కాదు, తర్వాత అలవాటు అయింది కదా. అలాగే పిల్లలకు ఫస్ట్ పెట్టేటప్పుడు అలానే ఇట్లా ఉపయోగించుకొని నెల మొత్తం కనుక పెట్టి చూసి మీ గ్రోత్ పెరగకపోతే అప్పుడు అడగండి. నెల మొత్తం కనీసం ఒక్క నెలన పెట్టి చూడు. మా బాబు ఎంత వయసు? 3 నిండింది. ఈ లోపు నువ్వు పెట్టుండవు. ఎందుకంటే బాబు పెరుగుతాడు గ్యారెంటీగా.